అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు 6వ తారీఖున చతుర్థి అంటే కృష్ణ అంగారక చతుర్థి. మనం సంకటహర చతుర్థి అంటాం కదా, పౌర్ణమి వెళ్ళిన తర్వాత 4వ రోజుని. కానీ ఆ సంకటహర చతుర్థే మంగళవారం నాడు కనుక వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్థి అంటారు. మరి ప్రదోష వేళ చతుర్థి ఉంటేనే మనకి పనికొస్తుంది. ఉదయం సూర్యోదయంతో సంబంధం లేదు. ఆ రోజు ప్రదోష వేళ ఉంది, 6వ తారీఖునే ఉంది కాబట్టి మంగళవారం నాడు ఈరోజు కృష్ణ అంగారక చతుర్థి అంటారు. అయితే ఈ చతుర్థి చాలా విశేషం, చాలా చాలా విశేషం. గణపతిని పూజించడం వల్ల జాతకంలో కుజదోషాలు పరిహారం అవుతాయి. జీవితంలో ఉన్నటువంటి సంకటాలు అన్నీ కూడా నాశనం అయిపోతాయి. సంకటహర చతుర్థిని ఎలా చేసుకోవాలి అది మనం చూద్దాం. అయితే మనం 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ జరిగితే 2వ రోజు సంకటహర చవితిగా మనం చేసుకుంటూ ఉంటాం. 3, 5, 11, 21 నెలలు ఆచరిస్తారు ఈ వ్రతం. ప్రారంభించే రోజునే స్నానాంతరము గణపతిని పూజించి తర్వాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీస్ కానీ సుమారు ఒక 1/2 మీటర్ చదరం గల కాటన్ మొక్కని తీసుకుని గణపతి ముందర పెట్టి దానికి పసుపు రాసి చిటికుడు కుంకుమ కూడా వేసి స్వామిని తలుచుకొని మనసులో ఉన్నటువంటి కోరికను మనసారా స్వామికి తెలిపి 3 గుప్పిళ్ళు బియ్యాన్ని అందులో పోస్తారు. తర్వాత 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, దక్షిణ మనకు తోచింది ఏ 11 రూపాయలో మన ఇష్టం, 2 తమలపాకులు దాంట్లో ఉంచాలి. మనసులో కోరికను తలుచుకుంటూ మూట కట్టాలి. స్వామి ముందు ఉంచి ధూప దీప నైవేద్యాలు, టెంకాయ కొట్టాలి, పళ్ళు నివేదన చేయాలి. ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ 3 కానీ 11 కానీ 21 సార్లు కానీ ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైనటువంటి గరిక, తెల్ల జిల్లేడు పూలు ఇలాంటివి సమర్పించాలి. ఆలయానికి వెళ్ళడం సాధ్యం కాకపోతే మన ఇంట్లోనే ఒక చోట గణపతిని పెట్టి దాని చుట్టూ కూడా ప్రదక్షిణ చేసేయచ్చు. పూజలో ఉన్నటువంటి గణపతిని కాకుండా వేరే గణపతిని పెట్టుకోవాలన్నమాట. అయితే సూర్యాస్తమయం అయ్యాక మళ్ళీ స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేసి స్వామికి లఘువుగా పూజ చేయాలి. నేను మీకు పూజా విధానం అంతా కూడా డిస్క్రిప్షన్లో PDF ఇస్తాను, PDFలో చూసుకోండి. సూర్యాస్తమయం వరకు కూడా ఉడికించిన పదార్థం కానీ ఉప్పు కలిపిన లేకపోతే ఉప్పు తగిలిన లేకపోతే ఉప్పు వేసిన పదార్థాలు కానీ తినకూడదు. పాలు, పళ్ళు, పచ్చి కూరగాయ ముక్కలు ఇలాంటివి తీసుకోవచ్చు. చవితి సమయం అంటే మీరు అనుకున్నటువంటి చవితిలు ఎన్ని అయితే అనుకుంటారో అన్నీ అలాగే ప్రతి సంకటహర చతుర్థికి చెయ్యాలి. చంద్రోదయం అయిపోయాక చంద్రదర్శనం లేకపోతే నక్షత్ర దర్శనం చేసుకుని చంద్రునికి కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించి అప్పుడు మీరు ఏదైతే పొద్దున ముడుపు కట్టారో ఆ ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకున్న తర్వాత భోజనం చేయాలన్నమాట. అది కూడా అల్లం వెల్లుల్లి తగలకూడదు, మద్య మాంసాలకు దూరంగా ఉండాలి, సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలన్నమాట. ఇలా చేస్తే కనుక ఏది కోరినా సిద్ధిస్తుంది. కానీ మీరు ఇన్ని వ్రతాలు ఇన్ని రోజులు అని అనుకోవాలి. అంటే 3 సంకటహర చతుర్థిలా, 5, 11, 21 అది మీ ఇష్టం. ఇదంతా చేయడం చాలా కష్టం అని ఎప్పుడైనా ఒకసారి కుదరకపోవచ్చు కదా. అలా కుదరకపోతే మాత్రం ఉపవాసం మామూలుగా చేయండి. సంకటనాశన గణేశ స్తోత్రాన్ని 4 సార్లు చదువుకోండి. ఎప్పుడు సూర్యాస్తమయం అయ్యాక దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి సందర్శించినా కూడా సరిపోతుంది. ఆ ఉపవాసం కూడా చేయడానికి అవకాశం లేని వాళ్ళు సూక్ష్మంలో సూక్ష్మంగా సంకటనాశన గణేశ స్తోత్రాన్ని ఉదయము సాయంకాలము 4-5 సార్లు ఖచ్చితంగా చదువుకోండి. అయితే గణేశ పురాణం ప్రకారము ఈ సంకటహర గణపతి పూజ చాలా విశేషమైనటువంటి పూజ. కుజుడి చేత పూజింపబడినటువంటి కుజదోష నివారకుడిగా, యముడి చేత పూజింపబడినటువంటి పాపనాశకుడిగా గణేశ పురాణం ఈ మన గణపతిని కీర్తిస్తుందన్నమాట. ఈ సంకటహర చతుర్థి యొక్క సంక్షిప్త వ్రత విధానం ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానము నిత్య పూజ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత గణేశుని తలచుకుని ఆ రోజు సంకష్టహర గణపతి వ్రతం ఆచరించడానికి సంకల్పం చెప్పుకోవాలి. పగలంతా ఉపవాసం తీసుకోవాలి, లేకపోతే కనీసం అల్పాహారం అయినా తీసుకోవచ్చు. నిష్టగా ఉండాలి. సాయంత్రం అవ్వగానే తెల్ల నువ్వులు ఉసిరి కలిపినటువంటి చూర్ణంతో నలుగు పెట్టుకుని స్నానం చేసి మట్టితో గణేశుని ప్రతిమ చేసి కానీ పసుపుతో గణేశుని యొక్క ప్రతిమ చేసి కానీ ఆ గణపతిని అందులోకి ఆవాహన చేసి ధూపదీప పుష్పాలంకరణలు అన్నీ చేసి తప్పనిసరిగా గరిక చిగుళ్లతో పూజ చేసుకోవాలి. 3, 5 లేదా 7 ఆకులు గల గరికలను 21 లేదా అంతకంటే ఎక్కువ కానీ కనీసం ఒక్కటైనా కానీ గరికను మాత్రం ఖచ్చితంగా సమర్పించే తీరాలి.
48 నిమిషాల పాటు ఏదైనా గణేశ మంత్రం జపించాలంటే ఒక ముహూర్త కాలం అన్నమాట. 48 నిమిషాల పాటు ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అన్న మంత్రాన్ని ఖచ్చితంగా జపించాలి. గణేశునికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. చంద్రోదయ సమయానికల్లా కూడా మళ్ళీ పూజ అంతా పూర్తి చేసుకుని చంద్రుడిని చూసి చంద్రుడికి చతుర్థి తిథికి నమస్కరించి అర్ఘ్యమిచ్చి సంకటాం మాం నివారయ, నా సంకటాన్ని తొలగించు, సంకటాం మాం నివారయ అంటూ ప్రార్థించి అర్ఘ్యం ఇవ్వాలి. భోజనాలు చేసుకుని తర్వాత పడుకోవాలి. రాత్రి వీలైతే జాగరణ చేయండి, లేకపోతే మంచం మీద మాత్రం పడుకోకండి. పక్కన ఏదో బొంతో లేకపోతే విడిగా దివానుల మీద అలా పడుకోండి, కానీ రోజు పడుకుండే మంచం మీద మాత్రం పడుకోవద్దు. అలాగే తర్వాత రోజు ఉదయం గణేశునికి సాధారణంగా పూజ చేసి మళ్ళీ పూజ చేసుకునే అవకాశం ఇవ్వని చెప్పి ఉద్యాపన చెయ్యాలన్నమాట. అలా ప్రతిసారి చేయాలి. పసుపు గణపతి కనుక చేసుకుంటే కనుక గణేష నిమజ్జనం కూడా చేసుకోవాలి. నిమజ్జనం చేసిన రోజు కూడా మీరు మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు, ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు. అలా మీరు విధిగా కనుక చేసినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ పూలు విషయంలో మాత్రం మందార లాంటి ఎర్ర మందార పువ్వులు కానీ లేదా ఎరుపు పూలు ఏవైనా పర్వాలేదు వాడాలి. కానీ తులసి ఆకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడద్దు. ఎప్పుడూ కూడా తులసి మాల వాడద్దు. వీలైతే గణేశుని యొక్క 16 నామాలు ఉన్నాయి కదా, సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః అని ఆ స్తోత్రాన్ని చదువుకోండి. నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళు, అరటికాయలు, పాయసము, ఇలాంటివి బెల్లము, కొబ్బరికాయ ఇలాంటివన్నీ కూడా నైవేద్యం ఇవ్వచ్చు. అర్ఘ్యం ఇవ్వడం తెలియకపోతే మామూలుగా నమస్కారం చేసుకోండి. మీకు వీలైతే మీకు పూజ అలాగే మనం ఆలయానికి వెళ్తే అక్కడ బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. దీనివల్ల మనకి పుత్ర సంతాన ప్రాప్తి, రాజ్య ప్రాప్తి, కుజదోష నివారణ, ఎవరికైనా వ్యాధులు ఉంటే ఆ వ్యాధులన్నీ పోతాయి, కోపం ఉపశమించబడుతుంది, అకాల మృత్యుహరణం, కుష్టు వ్యాధి నివారణం, జ్ఞానప్రాప్తి, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, గురు అనుగ్రహం, ఇంద్రియ పటుత్వం ఇలాంటి అన్నీ కూడా లభిస్తాయి అన్నమాట. అందుకని ఖచ్చితంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలు వస్తున్నా కూడా చేస్తే కనుక ఆ వివాహాలకు వచ్చే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి, సంతానం కూడా లభిస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.